సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అంటే చాలా మంది ముందుగా గుర్తు తెచ్చుకునేది పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్స్. ఎందుకంటే మనం ఇన్వెస్ట్ చేసే మనీకి సెంట్రల్ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. అందుకే రిస్క్ తక్కువ, రిటర్న్స్ ఫిక్స్డ్ గా ఉంటాయి. అలాగే చాలా మంది ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక క్వశ్చన్ అడుగుతారు, ఈ క్వార్టర్ ఇన్వెస్ట్మెంట్ రేట్స్ ఏమైనా మారతాయా, లేదంటే ఏ స్కీమ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ బెనిఫిట్స్ వస్తుంది అనేసి. కాబట్టి జూలై సెప్టెంబర్ 2026 క్వార్టర్ కోసం గవర్నమెంట్ కంటిన్యూ చేసిన లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ ప్రకారం ప్రతి పోస్ట్ ఆఫీస్ స్కీమ్ ని సింపుల్ గా క్యాలిక్యులేషన్స్ తో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చివరికి వచ్చేసరికి మీ ఫైనాన్షియల్ గోల్ కి ఏ స్కీమ్ బెస్ట్ అనేది మీరు డిసైడ్ చేసుకోగలుగుతారు. హాయ్ హలో, వెల్కమ్ టు బాస్ వాలా. నా పేరు జయశ్రీ. ఈ ఛానల్ కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. పోస్ట్ ఆఫీస్ లో చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని షార్ట్ టర్మ్ సేవింగ్స్ కోసం, కొన్ని మంత్లీ ఇన్కమ్ కోసం, మరికొన్ని లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్ కోసం డిజైన్ చేశారు. కాబట్టి ముందుగా బేసిక్ స్కీమ్స్ తో స్టార్ట్ చేద్దాం. ఇది నార్మల్ బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ లాంటిదే. మినిమం 500 తో అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే ఎప్పుడైనా మనీ డిపాజిట్ చేయొచ్చు. అవసరమైతే ఎప్పుడైనా విత్డ్రా కూడా చేయొచ్చు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 4% ఉంది. ఎగ్జాంపుల్ గా మీరు 1 lakh డిపాజిట్ చేస్తే ఒక సంవత్సరం తర్వాత అప్రాక్సిమేట్లీ 4000 ఇంట్రెస్ట్ పొందుతారు. ఎమర్జెన్సీ ఫండ్స్ మెయింటైన్ చేయడానికి లేదా టెంపరీగా మనీ పార్క్ చేయడానికి ఇది ఒక మంచి ఆప్షన్. తర్వాతది పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ అంటే ఎఫ్డి గురించి చూద్దాం. ఇది బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిదే, కానీ గవర్నమెంట్ గ్యారంటీ ఉంటుంది. 1 year కి 6.9%, 2 years కి 7%, అలాగే 3 years కి 7.1%, 5 years కి 7.5 ఇంట్రెస్ట్ ఉంటుంది. మీరు 5 lakhs ని 5 years ఎఫ్డీలా ఇన్వెస్ట్ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మెచ్యూరిటీ టైంకి అప్రాక్సిమేట్లీ 7.24 lakhs పొందుతారు. అంటే దాదాపు 2.24 lakhs ఇంట్రెస్ట్ వస్తుంది. అలాగే 5 years టైం డిపాజిట్ కి సెక్షన్ 80C ప్రకారం ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటుంది. రిస్క్ లేకుండా ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకి ఇది చాలా మంచి ఆప్షన్. ఇప్పుడు రికరింగ్ డిపాజిట్ గురించి మాట్లాడుకుందాం. చాలా మంది ప్రతి నెల కొంచెం అమౌంట్ సేవ్ చేయాలి అనుకుంటారు, కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళకి ఆర్డీ ఒక బెస్ట్ ఆప్షన్. మినిమం 100 నుంచి ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 5 years. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 6.7. ఎగ్జాంపుల్గా మీరు ప్రతి నెల 5000 డిపాజిట్ చేస్తే 5 yearsలో మొత్తం 3 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మెచ్యూరిటీ టైంకి అప్రాక్సిమేట్లీ 3.56 lakhs పొందుతారు. అంటే దాదాపు 56,000 ఇంట్రెస్ట్ పొందుతారు. శాలరీని ఎంప్లాయీస్, స్టూడెంట్స్, హౌస్ వైఫ్స్ రెగ్యులర్ సేవింగ్ హ్యాబిట్ డెవలప్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడు పోస్ట్ ఆఫీస్లో చాలా పాపులర్ అయిన పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ గురించి తెలుసుకుందాం. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే ప్రతి ఒక్కరూ పీపీఎఫ్ గురించి తెలుసుకోవాలి. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 7.1%, మెచ్యూరిటీ పీరియడ్ 15 years, మినిమం ఇన్వెస్ట్మెంట్ 500 ఉంటుంది. అలాగే మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఒక ఫైనాన్షియల్ ఇయర్లో 1.5 lakhs. పీపీఎఫ్ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్తో పాటు ఇంట్రెస్ట్ మరియు మెచ్యూరిటీ అమౌంట్ కూడా ట్యాక్స్ ఫ్రీ. ఎగ్జాంపుల్గా మీరు ప్రతి సంవత్సరం 1.5 lakhs ఇన్వెస్ట్ చేస్తూ 15 years కంటిన్యూ చేస్తే మొత్తం 22.5 lakhs ఇన్వెస్ట్ చేస్తారు. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం మెచ్యూరిటీ టైంకి అప్రాక్సిమేట్లీ 40.60 lakhs పొందొచ్చు. అంటే దాదాపు 18 lakhs కన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ పొందుతారు. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్ మరియు ట్యాక్స్ సేవింగ్స్ 3 ఒకేసారి కావాలి అనుకున్న వాళ్ళకి పీపీఎఫ్ ఎక్సలెంట్ చాయిస్. ఇప్పటి వరకు మనం సేవింగ్స్ అకౌంట్, టైం డిపాజిట్, ఆర్డీ, పీపీఎఫ్ గురించి తెలుసుకున్నాం. కానీ ఇంకా హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్, అలాగే సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, కిసాన్ వికాస్ పత్ర. వీటిలో ఎంత ఇన్వెస్ట్ చేస్తే ఎంత వస్తుందో ఇప్పుడు డీటెయిల్గా క్యాలిక్యులేషన్స్తో చూద్దాం. ముందుగా మంత్లీ ఇన్కమ్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. పేరులోనే ఉన్నట్లు ఇది మంత్లీ ఇన్కమ్ కోసం డిజైన్ చేసిన స్కీమ్. మీ దగ్గర రిటైర్మెంట్ బెనిఫిట్స్, ల్యాండ్ సేల్ అమౌంట్ లేదా వేరే ఏదైనా లంసమ్ అమౌంట్ ఉంటే ఆ మనీని సేఫ్గా ఇన్వెస్ట్ చేసి ప్రతి నెల రెగ్యులర్ ఇన్కమ్ పొందాలనుకుంటే ఇది మంచి ఆప్షన్. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే 7.4%. ఒక్క వ్యక్తి మాక్సిమం 9 lakhs, జాయింట్ అకౌంట్లో 15 lakhs వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ 5 years. ఎగ్జాంపుల్గా మీరు 9 lakhs ఇన్వెస్ట్ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ప్రతి నెల అప్రాక్సిమేట్లీ 5500 ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తుంది. అంటే ఇయర్కి దాదాపు 66,000 ఇంట్రెస్ట్ పొందుతారు. ఈ అమౌంట్ని మంత్లీ హౌస్ ఎక్స్పెన్సెస్, మెడిసిన్స్ లేదా కరెంట్ బిల్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. ఇంకా 5 years కంప్లీట్ అయ్యాక మీరు ఇన్వెస్ట్ చేసిన 9 lakhs ప్రిన్సిపల్ అమౌంట్ కంప్లీట్గా తిరిగి వస్తుంది. కాబట్టి రెగ్యులర్ మంత్లీ ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళకి ఎంఐఎస్ బెస్ట్ ఆప్షన్. నెక్స్ట్ అయితే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్ గురించి మాట్లాడుకుందాం. పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్ స్కీమ్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్లో ఇదొకటి. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2%. ఈ స్కీమ్లో ముఖ్యంగా 60
60 ఇయర్స్ పై వయసు ఉన్న సీనియర్ సిటిజన్స్ కోసం గవర్నమెంట్ డిజైన్ చేసింది. ఇంట్రెస్ట్ ప్రతి 3 మంత్స్కి ఒకసారి అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మీరు 30 lakhs ఇన్వెస్ట్ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం ప్రతి క్వార్టర్ అప్రాక్సిమేట్లీ 61,500 ఇంట్రెస్ట్ వస్తుంది. అంటే ఒక్క ఇయర్లో మొత్తం దాదాపు 2.46 lakhs ఇంట్రెస్ట్ ఇన్కమ్ పొందుతారు. రిటైర్మెంట్ తర్వాత ఫిక్స్డ్ ఇన్కమ్ కోసం చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి స్కీమ్. మీ ఇంట్లో 10 ఇయర్స్ కన్నా తక్కువ ఏజ్ ఉన్న అమ్మాయి ఉంటే సుకన్య సమృద్ధి యోజన గురించి తప్పకుండా తెలుసుకోవాలి. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 8.2%. అంటే పోస్ట్ ఆఫీస్లో హైయెస్ట్ ఇంట్రెస్ట్ ఇచ్చే స్కీమ్స్లో ఇది ఒకటి. మినిమం 250 నుంచి మ్యాక్సిమం 1.5 lakhs వరకు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్గా ప్రతి సంవత్సరం 1 lakh ఇన్వెస్ట్ చేస్తూ కంటిన్యూ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం లాంగ్ టర్మ్లో లక్షల రూపాయల కార్పస్ క్రియేట్ అవుతుంది. ఫ్యూచర్లో హయ్యర్ ఎడ్యుకేషన్ లేదా మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ కోసం ఇది చాలా పెద్ద ఫైనాన్షియల్ సపోర్ట్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్కీమ్కి ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్ గురించి చూద్దాం. రిస్క్ లేకుండా ఫిక్స్డ్ పీరియడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకునే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 7.7%. మెచ్యూరిటీ పీరియడ్ అయితే 5 years. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 ఉంటుంది. అలాగే మ్యాక్సిమం లిమిట్ లేదు. ఎగ్జాంపుల్గా మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ ప్రకారం 5 years తర్వాత అప్రాక్సిమేట్లీ 7.24 lakhs పొందుతారు. అంటే దాదాపు 2.24 lakhs రిటర్న్ పొందుతారు. సేఫ్ ఇన్వెస్ట్మెంట్తో పాటు గ్యారెంటెడ్ రిటర్న్స్ కావాలనుకునే వాళ్ళకి ఎన్ఎస్సి ఒక మంచి చాయిస్. చివరిగా కిసాన్ వికాస్ పత్ర గురించి తెలుసుకుందాం. సింపుల్గా చెప్పాలంటే మీ ఇన్వెస్ట్మెంట్ ఫ్యూచర్లో డబుల్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ స్కీమ్. కరెంట్ ఇంట్రెస్ట్ రేట్ 7.5%. కరెంట్ రూల్స్ ప్రకారం ఇన్వెస్ట్మెంట్ అప్రాక్సిమేట్లీ 115 months. అంటే 9 years 7 monthsలో డబల్ అయ్యే అవకాశం ఉంటుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే 1000. మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్కి లిమిట్ లేదు. ఎగ్జాంపుల్గా మీరు 5 lakhs ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీ టైంకి అప్రాక్సిమేట్లీ 10 lakhs పొందొచ్చు. లాంగ్ టర్మ్ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చాలా మంది ఈ స్కీమ్ని ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు అందరికీ ఉండే బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే మరి ఈ స్కీమ్స్లో ఏది బెస్ట్ అని. నిజం చెప్పాలి అంటే ఒక్కటే స్కీమ్ అందరికీ బెస్ట్ అని చెప్పలేం. మీ ఫైనాన్షియల్ గోల్ బట్టి బెస్ట్ స్కీమ్ మారుతుంది. ఎమర్జెన్సీ ఫండ్ మెయింటైన్ చేయాలి అంటే సేవింగ్స్ అకౌంట్ బెస్ట్. ప్రతి నెల కొంచెం సేవ్ చేయాలి అంటే రికరింగ్ డిపాజిట్ బెస్ట్. అలాగే రిస్క్ లేకుండా ఫిక్స్డ్ రిటర్న్స్ కావాలి అంటే టైం డిపాజిట్ మంచి ఆప్షన్. లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్, రిటైర్మెంట్ ప్లానింగ్, అలాగే ట్యాక్స్ సేవింగ్స్ కోసం పీపీఎఫ్ ఎక్సలెంట్ చాయిస్. మంత్లీ ఇన్కమ్ కావాలి అంటే ఎంఐఎస్ బెస్ట్. సీనియర్ సిటిజన్స్కి ఎస్సీఎస్ఎస్ ఒక మంచి ఆప్షన్. గర్ల్ చైల్డ్ ఫ్యూచర్ కోసం సుకన్య సమృద్ధి యోజనని మించిన ఆప్షన్ లేదు. అలాగే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ డబుల్ గోల్ కోసం కేవీపీ మంచి ఆప్షన్. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ ఉందని మాత్రమే చూసి ఇన్వెస్ట్మెంట్ చేయకండి. మీ ఫైనాన్షియల్ గోల్ ఏంటి, మనీ ఎప్పుడు అవసరం అవుతుంది, అలాగే మంత్లీ ఇన్కమ్ కావాలా, ట్యాక్స్ సేవ్ చేయాలా లేదా ఫ్యూచర్ వెల్త్ క్రియేట్ చేయాలా అనే దాన్ని బట్టి కరెక్ట్ స్కీమ్ని సెలెక్ట్ చేసుకోండి. అలాగే పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ ఇంట్రెస్ట్ రేట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి క్వార్టర్ రివ్యూ చేస్తుంది. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు లేటెస్ట్ ఇంట్రెస్ట్ రేట్స్ మరియు అఫీషియల్ రూల్స్ని ఒక్కసారి వెరిఫై చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి ఫైనాన్స్, గవర్నమెంట్ స్కీమ్స్, బిజినెస్ ఐడియాస్ మరియు టెక్ అప్డేట్స్ కోసం మనం బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి. ఇలాంటి అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సైనింగ్ ఆఫ్, జయశ్రీ. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.